కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్ర రణభూమిలో 3వ రోజున ఒక పక్క అర్జునుడు, మరొక పక్క అభిమన్యు సాత్యకులు కౌరవ సేనలను చెదరగొట్టసాగారు. అతి కష్టం మీద భీష్మ ద్రోణులు తమ సేనలను వెనక్కి తిప్పటం ఆరంభించారు. ఇంతలో మూర్ఛ తెలిసి రణరంగానికి వచ్చిన దుర్యోధనుడు పారిపోతూ తనకు ఎదురైన వారిని యుద్ధోన్ముఖులను చేశాడు. అతను నేరుగా భీష్ముడి వద్దకు వెళ్ళి, తాత, నీవు జీవించి ఉండగానే మన సైన్యం పరారి కావటం ఎంత అవమానకరం! పాండవులలో నిన్ను, ద్రోణ, కృప, అశ్వత్థామలను ఎదిరించగల వాళ్ళు లేరు అనుకుంటూ వచ్చాను. లేక పాండవుల మీద గల ప్రేమ కొద్దీ నీ సైన్యమంతా నాశనమవుతున్నప్పటికీ చూస్తూ ఊరుకుంటున్నావా? అలా అయినట్టయితే యుద్ధానికి ముందుగానే నాకు ఈ సంగతి చెప్తే బాగుండేది కదా. నీవు, ద్రోణుడు నన్ను నడి సముద్రంలో ముంచదలసని వారే అయితే మీ పరాక్రమాలు కనపడేలాగా యుద్ధం చేయండి అన్నాడు. ఈ మాటలకు భీష్ముడు కోపం చెంది, ఏమి మహారాజా, పాండవులను జయించటం దేవతలకు కూడా సాధ్యం కాదని నీకు ఇదివరలో నేను చెప్పలేదా? నేను ముసలివాణ్ణి, అయినా నాకున్న శక్తి ఏమిటో చూపిస్తాను, నీవు నీ వారు చూడండి అన్నాడు. ఈ మాటలతో తృప్తి చెందిన దుర్యోధనుడు శంఖం పూరించాడు. భేరులు మ్రోగాయి.